నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే అన్నట్లు అమెరికా పరిస్థితి తయారైంది. అమెరికా అత్యాధునిక అస్త్రాలతో విరుచుకుపడుతూ ఉంటే టెహ్రాన్ చావు దెబ్బ కొడుతోంది. అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యుద్ధంలో తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఖమేనీని చంపేశాడు, జబ్బలు చెరిశాడు, లారిజానీని మట్టుబెట్టాడు, తిరుగులేదన్నాడు. ప్రపంచానికి పోటుగాడని బిల్డప్ ఇచ్చేసుకున్నాడు. టెహ్రాన్ దూకుడుతో ట్రంప్ అబ్బా అంటున్నాడు. న్యూక్లియర్ ఒప్పందం చేసుకోవాల్సిందేనని హుంకరించాడు. కాదు కూడదు అంటే యుద్ధం తప్పదని హెచ్చరించాడు. ఇరాన్ తన ముందు సాగిల పడాల్సిందేనని బెదిరించాడు. అయినా దారిలోకి రాకపోవడంతో రాత్రికి రాత్రి బాంబులు వేశాడు. మనదే పైచేయి అంటూ జబ్బలు చరుచుకున్నాడు. కాలం గడిచే కొద్దీ అమెరికాకు సినిమా కనిపిస్తోంది. ఇరాన్ ఒక్కో అస్త్రం తీస్తూ ఉంటే అమెరికాకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు, దాడుల్లో అనుసరిస్తున్న వ్యూహాలతో అమెరికా బెంబేలెత్తిపోతోంది. ఏదో చేద్దామని ట్రంప్ యుద్ధానికి దిగితే ముందుంది ముసళ్ల పండుగ అంటూ టెహ్రాన్ ఆయుధాలతోనే సమాధానమిస్తోంది. దీంతో ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమై శనివారానికి నెల రోజులవుతుంది. యుద్ధంలో అమెరికా సాధించింది ఏంటని ప్రశ్నించుకుంటే గుండు సున్నా మాత్రమే. ఇరాన్తో యుద్ధంలో గతంలో ఎన్నడూ చూడని వైఫల్యాలను చవిచూసింది. భారీగా ఆయుధాలను కోల్పోయింది. యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. వార్షిప్లు ఊహించని రీతిలో దెబ్బతిన్నాయి. ఒకవైపు వేల కోట్ల నిధులు కరిగిపోతున్నాయి. మరోవైపు ఇరాన్ అదును చూసి దెబ్బ కొడుతోంది. అగ్రరాజ్యం ఆయువు పట్టును టార్గెట్ చేసుకుంది. వరుస బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అమెరికా పరిస్థితి తయారైంది. ఇరాన్ను ఫినిష్ చేస్తామని ట్రంప్ ప్రగల్భాలు పలికారు. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికానే అన్ని రకాలుగా ఫినిష్ అయ్యేలా ఉంది. ఇరాన్తో యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓ పీడకల్ను మిగిల్చింది. ఇరాన్ శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో ట్రంప్ తప్పులో కాలేశాడు. ముందు వెనుక ఆలోచించకుండా ఇరాన్పై కత్తి దూయడం ట్రంప్కే బ్యాక్ ఫైర్ అయింది. వెంట వస్తాయనుకున్న నాటో దేశాలు వేరుపడ్డం, మధ్యలో మమ్మల్ని లాగి నాశనం చేస్తున్నారంటూ గల్ఫ్ దేశాలు మండిపడ్డంతో ట్రంప్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. యుద్ధంపై స్వదేశంలోనే విమర్శలు పెరగడం, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ యావత్ ప్రపంచ దేశాలు అమెరికాను దోషిగా చూస్తున్నాయి. అన్నింటికీ మించి గత 28 రోజులుగా ఎంత ప్రయత్నించినా ఇరాన్ మీద పైచేయి సాధించలేకపోయింది. దీంతో ట్రంప్ పీచే మూడ్ అంటున్నారు. ఇరాన్పై యుద్ధంలో అధ్యక్షుడు చేతులెత్తేశాడు. 5 రోజుల యుద్ధ విరామంపై తాజా ప్రకటనను చూస్తే ట్రంప్ తోక ముడిచినట్టే సంకేతాలిచ్చినట్టయింది. ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ పెద్ద పొరపాటు చేశారా అంటే అవుననే ప్రశ్నలు ఇప్పుడు పెరుగుతున్నాయి. అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు తెగబడ్డాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తొలి రోజునే హతమార్చాయి. దీంతో ఇరాన్ తమ దారికొస్తుందని ట్రంప్ అనుకున్నారు. అయితే ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులకు ధీటుగా బదిలిస్తూనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, విద్యుత్, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. అంతేకాకుండా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తూ ప్రపంచ దేశాలకు ఇంధన సెగరేపింది. పశ్చిమాసియా సంక్షోభాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసింది. దీంతో ట్రంప్ వైఖరిపై అటు గల్ఫ్ దేశాలతో పాటు యావత్ ప్రపంచం మండిపడింది. అమెరికా బాంబు దాడులతో రెచ్చిపోయినా టెహ్రాన్ ఎక్కడా ఆవేశపడ్డలేదు. అగ్రరాజ్యం బాంబులు, ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉంటే ఇరాన్ వ్యూహాత్మకంగా బుద్ధితో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, లారిజానీ వంటి నేతలను ఇరాన్ కోల్పోయి ఉండొచ్చు. అయినా రణస్థలంలో మాత్రం వెనకడుగు వేయడలేదు. ఎన్నేళ్లైనా పోరాటం చేస్తామని అమెరికా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. బలమైన నేతలు లేకపోయినా కింది స్థాయి నేతలే యుద్ధాన్ని నడిపిస్తున్నారు. ప్రత్యర్థులు ముందు తలవంచేది లేదన్నట్లుగా పోరాడుతున్నారు. టెహ్రాన్ ఎత్తుగడలకు ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా చిత్తవుతోంది. ఇరాన్ ఇన్ని రోజులు ఎలా వార్ కొనసాగిస్తుందో ట్రంప్కు అంతుచిక్కడలేదు. యుద్ధం తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కలలు కన్న ట్రంప్కు ఇరాన్ వరుస షాక్లిస్తూనే ఉంది. యుద్ధంలో ఇరాన్ ఎక్కడా దుందుడుకు నిర్ణయాలు తీసుకోలేదు. అమెరికా, ఇజ్రాయెల్ మాదిరిగా ఆవేశపడలేదు. తన బుద్ధితోనే అమెరికాను చావు దెబ్బతీస్తోంది. తమ దేశం చుట్టూ అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినే టార్గెట్ చేసుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్తో పాటు ఆ దేశ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తూనే గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అగ్రరాజ్యానికి సహకరించినందుకు గల్ఫ్ దేశాలు దెబ్బకు రోడ్డున పడ్డాయి. ఇరాన్ ఆయా దేశాల ఆయువు పట్టును కొట్టింది.
యుద్ధానికి ముందు వరకు ఇరాన్ ప్రజలు వర్గాలుగా చీలిపోయారు. అయితే స్కూల్ భవనంపై అమెరికా దాడి చేయడం, 165 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ట్రంప్ కొంపముంచింది. ఇరాన్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేలా చేసింది. అప్పటి వరకు ఖమేనీ నాయకత్వాన్ని ప్రశ్నించిన సొంత ప్రజలే స్కూల్పై బాంబు దాడితో ఏకమయ్యారు. అమెరికాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. టాప్ లీడర్స్ అందర్నీ అమెరికా, ఇజ్రాయెల్ చంపేసినా ఇరాన్ మాత్రం సాగిలపడ్డలేదు. పోరాడితే పోయేదేవీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు యుద్ధరంగం నుంచి వెనక్కి తగ్గడలేదు. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం కాదని ప్రపంచం ముందు ఇరాన్ నినదిస్తోంది. ఇరాన్ను అమెరికా తక్కువ అంచనా వేసిందా? ఆ దేశ భౌగోళిక పరిస్థితులను ఛేదించడం అంత ఈజీ కాదా? అమెరికాకు మున్ముందు అసలు సినిమా చూపించేందుకు ఇరాన్ రెడీ అయిందా? సమయానికి ఆయుధాలు ప్రయోగించి అమెరికాకు దెబ్బ కొట్టడంలో టెహ్రాన్ సక్సెస్ అయిందా? ట్రంప్ తగ్గినా ఇరాన్ మాత్రం వెనకడుగు వెయ్యదా? యుద్ధంలో ఇరాన్ దూకుడు, అమెరికాకు సినిమా చూపిస్తోన్న ఇరాన్, ఎంతకాలమైనా సిద్ధమంటోన్న ఐఆర్జీసీ. ట్రంప్ ఓటమిని అంగీకరించాల్సిందేనా? అమెరికా అంతు చూస్తామంటోంది. ఇరాన్ తగ్గేదే లేదంటోంది. యుద్ధం ఆగట్లేదు, ఇరాన్ లొంగట్లేదు. నెల రోజులవుతున్నా వార్ ట్రంప్ సైడ్ ఎందుకు కావట్లేదు? యుద్ధంలో ఇరాన్ దూకుడు చూశాక అందరిలోనూ ఇదే డౌట్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చే బిల్డప్కి, పశ్చిమాసియా గ్రౌండ్లో వినిపిస్తున్న సౌండ్కి అస్సలు సంబంధం లేదు. నెల రోజులు గడుస్తున్న అగ్రరాజ్యం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. ఇరాన్ని లొంగదీసుకోలేకపోతోంది. ఇరాన్తో యుద్ధం అమెరికాకు పీడకలలా మిగిలిపోయే అవకాశముంది. యుద్ధం మీరు మొదలుపెట్టారు గాని ఎప్పుడు ముగించాలో, ఎలా ముగించాలో డిసైడ్ చేసేది తామేనని పదే పదే చెప్తోంది ఇరాన్. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అవుననక తప్పడలేదు. పీస్ త్రూ స్ట్రెంగ్త్, ఇదే ట్రంప్ విదేశాంగ విధానం. అంటే బలం ద్వారానే శాంతి అని బలంగా నమ్మే వ్యక్తి. ఇప్పుడు ఈ ఫార్ములా రివర్స్ అవుతోంది. అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలు, మిసైళ్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, యుద్ధ నౌకలను చూపిస్తే ఇరాన్ భయపడి వెనక్కి తగ్గుతుందని ట్రంప్ భావించారు. పైగా సుప్రీం లీడర్ ఖమేనీని తొలి రోజే అంతమొందిస్తే ఇరాన్ కాళ్ల బేరానికి వస్తుందనుకుని లెక్కలు వేసుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ దశాబ్దాల కాలంగా ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకుంటూ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంది. వేలాది సూసైడ్ డ్రోన్లు, మిసైళ్లను సిద్ధం చేసుకుంది. సమయానికి తగ్గట్లుగా ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది. అవసరానికి తగ్గట్లుగా ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. అగ్రరాజ్యం లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తోంది. యుద్ధంలో వీరోచితంగా పోరాడుతోంది. విజయమో వీరస్వర్గమో అన్నట్లు ఇరాన్ సమరంలో తలపడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్పై నేరుగా దాడులు చేయడమే కాదు, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు అనేక ప్రదేశాలపై బాంబులు వేస్తోంది. ఇరాన్ దాడులతో అమెరికాపై గల్ఫ్ దేశాల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అమెరికాకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పైగా ఇరాన్ ఇంటెలిజెన్స్ అగ్రరాజ్యాన్ని చావు దెబ్బ కొడుతోంది. యుద్ధంలో టైం ఒక్కటే కాదు, టైమింగ్ కూడా చాలా ముఖ్యం. అందుకు తగ్గట్లుగానే అన్ని అస్త్రాలను ఒకేసారి తీయట్లేదు. ఒక్కో ఆయుధాన్ని, వ్యూహాన్ని సమయానికి తగ్గట్లుగా వాడుతోంది టెహ్రాన్. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుందని, ఇంతలా టైట్ చేస్తుందని ట్రంప్ అస్సలు ఊహించలేదు. ఇరాన్పై వారంలోపే పైచే సాధిస్తాం, హర్ముజ్కు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నారు. హర్ముజ్ గుండా వెళ్లే నౌకలను కూడా ట్రంప్ ఎస్కార్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇరాన్ దెబ్బకు అమెరికానే చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలపైనే దాడులు చేస్తున్నామని ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. యుద్ధాన్ని ప్రారంభించడం ఈజీనే, దాన్ని ముగించడమే చాలా కష్టం. ఇరాన్ లాంటి దేశాన్ని అమెరికా లాంటి అగ్రరాజ్యం తక్కువ అంచనా వేయడంలో అర్థముంది. కానీ యుఎస్ చేసిన పెద్ద తప్పు అదే. ఇరాన్కు ఉన్న భౌగోళిక పరిస్థితులు, భూగర్భ సైనిక స్థావరాలే ఆ దేశానికి కొండంత అండ. కేవలం బాంబు దాడులు, డ్రోన్లు, మిసైల్ అటాక్స్తో ఓ దేశాన్ని లొంగదీసుకోవచ్చనే అమెరికా వ్యూహాలు బెడిసికొట్టాయి. అవి ఇప్పుడు అస్సలు పనిచేయడం లేదు. ఇరాన్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఎలా ఛేదించాలో తెలియక ట్రంప్ సతమతమవుతున్నారు. అందుకే ఇంకా యుద్ధం ఓ కొలిక్కి రావట్లేదు. 100 కోట్ల విలువైన క్షిపణులను ఎదుర్కోవడానికి ఇరాన్ కేవలం లక్షలు విలువ చేసే డ్రోన్లను వాడుతోంది. ఇదే అమెరికాకు 1,00,000 కోట్లు ఖర్చయ్యేలా చేసింది. గతంలో అమెరికా యుద్ధానికి వెళ్తే యూరప్ దేశాలు వెంటనే మద్దతిచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాటో దేశాలు కూడా తమకు సంబంధం లేదని చెప్పేశాయి. యుద్ధం మొదలయ్యాక ఇరాన్ ముందుగా సూసైడ్ డ్రోన్లతో అటాక్ చేసింది. ఆ తర్వాత ఆ మిసైళ్లని ప్రయోగించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని టార్గెట్లని పక్కాగా ఛేదించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు జీవనాడైన హర్ముజ్ జలసంధిపై పట్టు సడలకుండా చూసుకుంది. చమురు నౌకలను తమ పరిధి దాటకుండా చేసింది. ముందుకు కదిలితే బాంబులతో దాడులు చేసింది. నావల్ మైన్స్ పెట్టి భయపెట్టింది. సూసైడ్ బోట్లతోనూ అటాక్స్ చేస్తోంది. అమెరికా 3 భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను గల్ఫ్ ప్రాంతానికి పంపినా అవి హర్ముజ్ వైపు వచ్చేందుకు భయపడుతున్నాయి. అమెరికా డిఫెన్స్ సిస్టమ్ అలసిపోయేలా చేసే ఆయుధాలతో ఇరాన్ దళాలు హర్ముజ్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి.
సముద్ర దిగ్బంధం వ్యూహంలో మస్కిటో ఫ్లీట్ గా పిలిచే చిన్న సూసైడ్ బోట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. టెహ్రాన్కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని తొడగొడుతున్న అమెరికాకు ఇవి షాక్ ఇస్తున్నాయి. నాసర్, కౌసర్ లాంటి షార్ట్ రేంజ్ సూపర్సోనిక్ గైడెడ్ మిసైళ్లని వీటికి అమర్చి వాడుతున్నారు. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా ఇంకొన్ని అధునాతన మిసైళ్లున్నాయి. ఇప్పుడేకంగా అమెరికా యుద్ధ నౌక అబ్రహాం లింకన్ పైనే దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ మిసైల్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఢీకొట్టిందని తెలిపింది. యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరుగా మిగల్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న పెను సంక్షోభంగా మారింది. వారంలో ఇరాన్ను దారికి తెస్తామని ప్రగల్భాలు పలికిన అమెరికాకు ఇప్పుడు ఇరాన్ గట్టి సవాల్నే విసురుతోంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు ప్రారంభించినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందని భావించాడు. యుద్ధం మొదలై నెల రోజులు గడుస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అమెరికా అంచనాలకు భిన్నంగా మారుతున్నాయి. ఇరాన్ తన మిసైళ్లు, డ్రోన్ సిస్టంతో ప్రతిఘటిస్తూ అమెరికా ఆయుధాలను, రక్షణ వ్యవస్థను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% వాటా కలిగిన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అమెరికా ఎన్ని రకాలుగా ఈ రూట్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇరాన్ సముద్రంలో పాతిన మైన్లు, డ్రోన్ దాడులు అడ్డంకిగా మారాయి. దీనివల్ల ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 మార్క్ దాటింది. యుద్ధం ముదిరితే $200లకు చేరుతుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. F-35 విమానాన్ని కూల్చిన ఇరాన్ అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యానికి $1,000 ఖర్చవుతుంటే టెహ్రాన్ మాత్రం తక్కువ ఖర్చుతోనే చుక్కలు చూపిస్తోంది. యుద్ధాన్ని మరింత తీవ్ర రూపం దాల్చినా ఎదుర్కొనేందుకు ఇరాన్ రెడీ అవుతోంది. 10 లక్షల మంది సైనికులను సిద్ధం చేస్తోంది. ఎంత దూరమైనా రెడీ అంటున్న ఇరాన్. చమురు డిపోలపై ఇరాన్ డ్రోన్ల దాడులు. ఆర్థికంగా భారీగా నష్టపోతున్న అమెరికా. భారీగా ఆయుధాలు కోల్పోతున్న అమెరికా. ప్రత్యర్థిని కవ్విస్తూ యుద్ధం అంచుల వరకు తీసుకెళ్లటం అమెరికా సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధంలో కీలకం. శత్రువును నిత్యం భయం గుప్పిట్లో ఉంచడమే ఇక్కడ ప్రధాన వ్యూహం. తాజా గల్ఫ్ పోర్లో ఇరాన్ ఇదే వ్యూహాలను అమలు చేస్తోంది. అవసరమైతే యుద్ధాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తానన్న సంకేతాలు ఇవ్వటం ద్వారా ప్రత్యర్థి పక్షాన్ని ఒకంత భయం గుప్పిట్లో టెహ్రాన్ ఉంచుతోంది. తాజా యుద్ధంలో ఇదే ఆ దేశ ప్రధానాస్త్రంగా ఉంది. మొదటి 6 రోజుల్లోని అమెరికాకు $1,270 కోట్ల ఖర్చయ్యాయి. ముడి చమురు ధరకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. ఇరాన్ దాడుల్లో ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు కర్మాగారం రస్ లఫాన్ దెబ్బతింది. ఖతార్కు మకుటాయమానమైన ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో తెరుచుకోవటానికి కనీసం 5 ఏళ్లు పడుతుంది. దీనివల్ల ఏటా $2,000 కోట్ల నష్టాన్ని ఆ దేశం మూటగట్టుకోవాల్సి వస్తోంది. మొత్తం మీద బహ్రెయిన్ నుంచి అబుదాబి వరకు చమురు డిపోలన్నీ చౌకైన డ్రోన్లతో ఇరాన్ విజృంభిస్తోంది. తమపై దాడి చేస్తే గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడతామని ఇరాన్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఈసారి అమెరికా యుద్ధం మొదలు పెడితే అది ప్రాంతీయ ఘర్షణగా మారుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలోనే హెచ్చరించారు. అయినా ప్రస్తుత ఇరాన్ ప్రతిదాడులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టెహ్రాన్ ప్రతిఘటన సామర్థ్యాన్ని అగ్రరాజ్యం సీరియస్గా తీసుకోలేదని దీన్ని బట్టి తేట తెల్లమవుతోంది. తమ ఇంధన మౌలిక వసతులపై దాడి చేస్తే యుద్ధంలో కొత్త దశ మొదలవుతుందని ఇటీవలే దాడుల్లో చనిపోయిన ఇరాన్ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీ హెచ్చరించారు. అయినా ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా రస్ లఫాన్పై టెహ్రాన్ దాడి చేసింది. తమ వద్ద ఇంకా ఆప్షన్లు ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటకు తీస్తామని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది. ప్రస్తుత పరిణామాలను విశ్లేషిస్తే యుద్ధానికి మరింత ఆజ్యం పోయటానికి ఇరాన్ ఏమాత్రం సంకోచించడం లేదని స్పష్టమవుతోంది. అవసరమైతే ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమన్న సంకేతాన్ని టెహ్రాన్ ఇస్తోంది. ఈ ఎత్తుగడనే ఒక పెద్ద ఆయుధంగా ఆ దేశం మలుచుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇది ఎసిమెట్రీ వ్యూహం. ప్రత్యర్థులతో పోల్చినప్పుడు సైనికంగా తాను బలహీనంగా ఉన్న శత్రువు ఆర్థికంగా, రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిని కలిగించడమే ప్రధాన సూత్రం. ఇందులో ఇరాన్కు పోయేదేమీ లేదు, పైపెచ్చు లబ్ధి పొందుతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా 5వ తరం F-35 లైట్నింగ్ II యుద్ధ విమానంపై దాడి చేశామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో F-35 స్టైల్త్ ఫైటర్ జెట్పై అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా దాడి చేసింది ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్. ఇప్పటి వరకు 125కు పైగా అమెరికా,
ఇజ్రాయెలీ డ్రోన్లను సైతం కూల్చేసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో యుఏఈ తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి యుఏఈపై ఏకంగా 1748 డ్రోన్లు, 341 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ మిస్సైళ్లతో ఇరాన్ విరుచుకుపడింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 2 సైనికులు, 6 పౌరులు మృతి చెందారు. మరో 160 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడులతో యుఏఈలోని విలాసవంతమైన హోటళ్లు, చమురు రిఫైనరీలు, విమానాశ్రయాలు, వాణిజ్య కేంద్రాలు దెబ్బతిన్నాయి. యుఏఈపై ఇంత భారీ స్థాయిలో ఇరాన్ దాడులు చేస్తున్న వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇరాన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. వీటిలో 10 MQ-9 రీపర్ డ్రోన్లను శత్రు దళాలు కూల్చగా మరికొన్ని యుద్ధంలో దాడికి గురయ్యాయి. అటు కువైట్లో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్లో అమెరికాకు చెందిన 3 F-15 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. ఇరాక్లో అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం KC-135 కుప్పకూలగా 6 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలో కూడా ఓ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో 5 KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయి. యుద్ధం మరింత తీవ్ర రూపం దాలిస్తే ఎదుర్కొనేందుకు ఇరాన్ రెడీ అవుతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవాలని సైన్యాన్ని రిక్రూట్ చేసుకుంటోంది. అందులో భాగంగా 10 లక్షలకు పైగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బసిజ్ ఫోర్స్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్తో సహా అనేక విభాగాలు తక్షణమే కథన రంగంలోకి దిగే విధంగా దళాలను ఇరాన్ బలోపేతం చేస్తోంది. ఇరాన్ నేలపై అమెరికా ప్రత్యేక బలగాలు అడుగుపెడితే వారిని మట్టుబెట్టేందుకు యోధులు సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ హెచ్చరించింది. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని బసిజ్ ఫోర్స్, IRGCలకు యువకుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నట్లు వెల్లడించాయి. 12 ఏళ్ల పిల్లలను సైతం యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతివ్వాలని నిర్ణయించింది. దీనికి ఫర్ ఇరాన్ అని పేరు పెట్టాయి. పెట్రోలింగ్, చెక్ పాయింట్ల దగ్గర వీరిని ఉంచనున్నారు. ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనిక కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైన దానికంటే 12,000 మంది తగ్గినట్లు సైనికాధికారులు ప్రభుత్వానికి వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కొరత కారణంగా IDF కూలిపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేశారు.